కార్ లాక్ నువ్వు ఉండాలి ఐటీ జాబ్లో మేము కాదు. పాద్ది కానీ మసాలా దోశ ఆవడా. కార్ తాళం లోపల ఉంది. ఓకే, కార్ లాక్ పడిపోయింది. ఇంటి తాళం కూడా కార్లో ఉంది. ఇంకా ఆప్షన్ ఏం లేదు. ఇదే రేట్ ఎక్కువ. ఇది అంటే ఇది ఫిక్స్ చేయడం కూడా కష్టం. ఒకవేళ ఇది బద్దలు కొట్టినా చూడకుండా బద్దలు కొట్టాలి. మరి టూల్స్ బద్దలు కొట్టడానికి. నేను అలా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి బాబాయ్. ఇంకొద్దులే బాబు, వదిలే రేపు తెచ్చుకోవచ్చు. అలా పెట్టి ఇది వేసుకో చేతికి. ఇది బ్రెడ్. న్యూ డే న్యూ లాక్. సో మా తమ్ముడిని వాళ్ళు డిశ్చార్జ్ చేశారు. యాక్చువల్లీ నేను తీసుకెళ్ళాలి, కానీ మా చెల్లి వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి దానికి లేట్ అయిపోతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మేము ఆ దగ్గరికి వెళ్ళి కొంచెం మా తాతయ్య వీళ్ళందరినీ కలిసి అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి రావాలన్నమాట. సో ఇవాళ టాస్క్ అయితే అది. అండ్ లెట్స్ గో. నవరాత్రులు జరుగుతున్నాయి కదా, చేస్తూ ఉంటాయి. అండ్ ఇవాళ కానీ రేపు కానీ దేవి చౌక్ వెళ్తాం. సూర్యుడు చూడుదని అసలు చూసావు నువ్వు? సూపర్. అలాంటి ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. సో ఏం చెప్దాం అనుకున్నా, ఈ రాజానగరం హైవే ఏదైతే ఉందో, రాజానగరం నుంచి రాజమండ్రి, అసలు ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా చెప్పా. ఇది ఎన్నిసార్లు వెళ్ళినా మేము ప్రతిసారి మెయింటెనెన్సే. ఎక్కడ చూసినా లైక్ ఐదర్ వెళ్ళేటప్పుడన్నా మెయింటెనెన్స్ ఉంటుంది, వచ్చేటప్పుడన్నా మెయింటెనెన్స్ ఉంటుంది. నిన్న కాకుండా మొన్న బైక్లో వెళ్ళాం. ఓకే, ఒక 4 కిలోమీటర్స్ స్ట్రైట్ 4 కిలోమీటర్స్ మేము వెళ్ళేటప్పటికి ఫుల్ క్లోజ్డ్ అంటే కార్ మీద వెళ్ళుంటే ఇంకా 1 గంట 2 గంటలు పట్టేది. బైక్ కాబట్టి సందుల్లో తిప్పుకొని వెళ్ళిపోయాం స్కూటీ మీద. సో మరి రోడ్ వేయడం, ప్యాచ్ వర్క్ చేయడం, పక్కన రోడ్ వేయడం, మళ్ళీ ప్యాచ్ వర్క్ చేయడం. సో ఇదే తంత అనమాట ఇక్కడ ఈ స్ట్రెచ్లో. సో ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో అక్కడ. నీ ఫీడ్బ్యాక్ ఏంటి సుని? అదిగా వచ్చింది. చూస్తా. ఇదిగో మాటల్లోనే వచ్చింది. ఓ లక్కీగా ఇవాళ ఖాళీగా ఉంది, లేదంటే ఫుల్ ట్రాఫిక్ జామ్. మేము వచ్చిన దగ్గర నుంచి ఇదే తంత అనమాట. ఇదిగో సేమ్ వచ్చినప్పుడు కూడా కాదు నాని, మనం కాకినాడ కట్ట వెళ్ళి వాళ్ళమా అప్పుడు కూడా ఉండేది. ఎప్పుడు ఇంతే ఏంటో మరి ఏం చేస్తారో ప్రాపర్గా అంటే ఇది హైవే కాబట్టి మెయింటెనెన్స్ ఉంటుంది. బట్ మరి ఇంత వేరే హైవేల మీద ఇంత మెయింటెనెన్స్ ఉండదు. పోనీ ఏదన్నా రోడ్డు చక్కగా ఉందంటే కొంచెం చోట్ల బాగుంటుంది, కొంచెం చోట్ల బాగోదు. చూద్దాం ఇంకెన్ని రోజులు గడుపుతారు ఇలాగా. సో ఇది మా స్కూల్లో హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కలెక్ట్ చేసిన డబ్బులు. ఇదేమో తాత ఇచ్చింది, డాడీ ఇచ్చింది, బాబాయ్ ఇచ్చింది. ఇది ఏం చేశారు బాబాయ్? ఫస్ట్ 500 ఇచ్చేసారు, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత 200 మార్చేశారు. టిపికల్ ఫాదర్ బిహేవియర్. 500 ఇచ్చారంట. ఫస్ట్ 500 ఇచ్చి అదే షాప్లో ఎవరు ఉన్నారని వాళ్ళు కూడా 500 ఇస్తారు కదని వాళ్ళు ఇచ్చారా వేసే డబ్బులు. వాళ్ళు ఎంత ఇచ్చారు? 170 వాళ్ళేనా? ఇది నువ్వు ఎంత ఇద్దు? బట్టలు కట్టండి కాబట్టి బట్టలు డబ్బులు అంటే సాయం చేయలేదు. వాళ్ళని బట్టలు కలెక్ట్ చేయలేదు అప్పుడు. అయ్యో వచ్చేసి ఇంట్లో వాటర్ వచ్చేస్తే బట్టలు ఎక్కడ ఉంటే ఆడపిల్లలకి. నువ్వేమిద్దు వయసు? అప్పుడు శాలరీ లేదు కదా. When everyone is IT employee, one culprit. అంతే కదా. మేము ల్యాప్టాప్లతో పనిచేస్తుంటే నువ్వేమో
బుక్కులతో పని చేస్తుంది. బుర్రతో పని చేస్తున్నాను. ఫస్ట్ పాస్వర్డ్ ఏంటి ఐసన్ ఇది? ఏది? నీకు తెలుసా పాస్వర్డ్? జాన్వి కాదు, నువ్వు ఉండాలి ఐటీ జాబ్లో, మేము కాదు. గణేష్ మేనేజర్ అనుకో. నెక్స్ట్ మంత్. ఇప్పుడు ఏంటి ఎగ్జిస్టింగ్? జాన్ విక్. పాద్ది మసాలా దోశ. నీకా? తర్వాత ఏముండదు మళ్ళీ. మసాలా దోశ $100. కానీ మసాలా దోశ ఆవడా గాండు గణేష్. నెక్స్ట్ పాస్వర్డ్. నీ స్పందన ఏంటి? ముక్కు పగల కొట్టాలనేది మా స్పందన. నా సో I don't know if you can see, కార్ తాళం లోపల ఉంది. ఓకే, కార్ లాక్ పడిపోయింది. కార్ తాళం పడిపోయింది, ఇంటి తాళం కూడా కార్లో ఉంది. ఇంకా ఆప్షన్ ఏం లేదు. లెట్స్ బ్రేక్ ఇట్ అనగానే అట్లా అందరూ కొట్టేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ డోర్, ఈ విండో బెస్ట్ అనుకుంటున్నా. నేను అదే బెస్ట్ అనుకుంటున్నా. ఏమంటావు? నాదేం లేదు. నువ్వు రేపు చూపించింది ఇదే రేట్ ఎక్కువ. ఇది అంటే ఇది ఫిక్స్ చేయడం కూడా కష్టం. ఒకవేళ ఇది బద్దలు కొట్టినా ఇక్కడ వరకు వెళ్తుంది అనుకో చెయ్య, కానీ కష్టం. ఇదే బెస్ట్. ఇంకా కానీ అది రేట్ ఎక్కువ దీంతో కంపేర్ చేస్తే. ఎంతో తెలియదు కానీ రేట్ ఎక్కువ. ఎంత ఇదిగా కొన్నానని చూడకుండా మొదలు కొట్టాను మరి. అదే మరి నువ్వు చివరి వరకు వచ్చి ఆడిపోతాను. అది మరి ఇంకేం చేస్తాం, వేరే ఆప్షన్ లేదు మనకి. ఆ పక్క నుంచి కనబడింది కదా పిల్ల, అటు ఉంటది. ఆన్ అయింది అందుకే డిస్ప్లే, లేదంటే ఆన్ అవ్వదు. టూల్స్ బద్దలు కొట్టడానికి ఇంకో టూల్ లేదురా. ఇంకొక టూల్ లేదు. సో రెడ్డిట్లో పోస్ట్ చేశా ఏది బెస్ట్ అని, లైక్ ఈ డోరా ఈ గ్లాస్ విండో అని. పాపం ఒక అతను స్పేర్కి ఎక్కడ ఉందని అడిగాడు. ఇందులో స్పేర్కి ఇంటి తరం ఉంది, ఇంటి తాళం కార్లో ఉందంటే మామ ఎడితే సింబల్ పెట్టాడు. ఇది పడిలా తీసాలి చూసుకోరు. ఇక్కడ పట్టుకున్నాం ఘాట్లు. ఏంటి ఒకసారి ఆగే ఆపు. పగిలిందా? పగలదు గమ్మని. ఇంటికి వెళ్ళి తాళం తెద్దాం లేదా ఏదో రకంగా చేద్దాం మరి. చూస్తూ కారాల పగల కొడతాం. ఎంత ఇదిగా కొన్నానని ఏంటి ఇప్పుడు బందలు కొట్టాలి వద్దా? అలా చూస్తే అలా పగిలి కొడతానని ఉంటా. మరి ఇంటికి వెళ్ళి తెచ్చే ఆప్షన్ లేదు. బండి కూడా లేదు ఇప్పుడు తేడానికి. ఏం లేవు మన దగ్గర. బండి కూడా లేదు. దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్. దీనికి చిన్న స్క్రాచ్ కూడా పడట్లేదు. నేను కొట్టినా నువ్వు కొడితే మొత్తం డోర్ ఊడొచ్చేద్దాం అనిపిస్తుంది. అతను కొట్టిన దానికే అసలు ఫస్ట్ సౌండ్ ఎలా వచ్చింది? గట్టిగానే కొట్టా ఫస్ట్. ఇంక తీసేసి కొట్టానా? వెనకాల దాంతో చిన్నగా ఏమన్నా కొట్టినాను, అంతంతగా కొట్టక అసలు.
క్లాత్ తీసారా? క్లాత్ అనవసరం ఇంకా నీకు. క్లాత్ ఉంచినలే హరి బాబు. కింద కొట్టు. గట్టి కొట్టనేం అవ్వట్లేదు. అయ్యి బాబోయ్, ఏం మూలం కొట్టంటున్నాను అందుకే కదా. ఈ మూల కొట్టు. ఈ మూల కదా ఉండేది అది నీకు. కారు ఇది అయిపోతుంది. కాదేంటి చిన్న స్క్రాచ్ పడింది. ఓయ్ హరి వద్దు. లరే నువ్వు వద్దులే హరి, గబుక్కుని అదే తొందరగా తగులుతుంది. నేను స్క్రాచ్ పడుతుంది అంతే. దీంతో ఇలా తీసుకొట్టాడు ఫస్ట్ టైం. అదే అంటున్నాను నేను ఇందాక నుంచి. నాకు తెలిసి లోపలికి ఎక్కువ పడవనుకున్నాను, ఎందుకంటే ఆ షీల్డ్ ఉంది కాబట్టి. చెప్పు. నేను అలా నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. వదిన వెళ్ళి ఇంట్లో కూర్చో, బదులైపోయింది పిలుస్తా. నాకు అలా మొఖం మీద తీసుకొడితే అయిపోతుంది. అయిపోతా. నాని ఇన్ని కంట్లోకి వెళ్తే చూసుకో. బాబాయ్ ఇంకొదిలే అన్నయ్య బాబు, వదిలే రేపు తెచ్చుకోవచ్చు. నాని అది రవ్వంత కూడా పోవట్లేదు. వదిలే రేపు చేసుకోవచ్చు. ఇంకోటి గట్టి కొట్టి ఏదో అయితే అయిపోయింది. ఓకే వదిలే, నువ్వు వస్తుంది అదిగో. ఇప్పుడు చేయి పెడితే వచ్చేస్తుంది, గుచ్చుకుంటుంది. రాగా అలా పెట్టి ఇది ఫస్ట్ దీంతో కొట్టు. దాంతో దీంతో కొట్టు. ఈ లోపలికి వెళ్ళిపోద్దు. ఉండు ఒక నిమిషం. అలా లాగలేదా? ఓకే. కిందది లాక్కింగ్, అది పైది లాక్కో, కింద లాగు. వీడియో ఆఫ్ చేసి కాసేపు పడుతుంది బయట. రావట్లేదా? ఏంటినా గుచ్చుకుంటుందేమో. ఎక్కడుంది? వద్దు, పట్టుకో, ఇది పట్టుకో, వెళ్తుంది. గుచ్చుకో. ఇది వేసుకో చేతికి. ఎక్కడ ఉంటుంది ఎగ్జాక్ట్? దొరికిందా అన్న? తెలిసినప్పుడు చెప్ప. లేచినట్టు సార్ పక్కకు వచ్చి. నీకు గేర్ ఇక్కడ బ్లడ్ రాసుకుంటుందేమో. లేదు సరే లేదు. చేయి వదినా. మరే ఓకే, అలా పెడితే బ్లడ్ రాదు. నిన్న నైట్ ఏమైందంటే కార్కి ఉండిపోయింది కదా లోపల, అది బ్రేక్ చేశాక నిన్న నైట్ వచ్చినప్పుడు లేట్ అయిపోయింది. సో యా చాలా బాధగా ఉంది. బట్ మొన్న ఒకసారి ఆల్రెడీ ట్రై చేసాం మల్టిపుల్ వేస్ కీ అన్లాక్ చేయడానికి, అవ్వలేదు. సో లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా దాన్ని బ్రేక్ చేసి అందులోంచి కీ తీసి లాక్ ఓపెన్ చేసి ఇంటి తాళం తీసుకోలే, అందులోంచి కీ బద్దలు కొట్టి చిన్న హోల్లా పెట్టి వెనకాల విండోకి దాన్ని పుల్ చేసి లాక్ ఓపెన్ చేసి వచ్చాం అనమాట. యా, సో దట్స్ ద ఎండ్ ఆఫ్ yesterday's vlog and hope you like this video and thanks for watching.